మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంచార్ సాథి అనే ఒక కొత్త మొబైల్ యాప్ ని ప్రవేశపెట్టారు. మరి ఈ సంచార్ సాథి అనే ఈ మొబైల్ యాప్ ద్వారా మనం ఎటువంటి సర్వీసెస్ పొందవచ్చు అంటారు? దీని ప్రత్యేకతలు ఏంటి? దీన్ని అసలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటారు? సంచార్ సాథి అనే ఒక మొబైల్ యాప్ ని. రైట్, ఇది మీరు అన్నట్టు లేటెస్ట్. ఎప్పుడైతే అంటే మార్కెట్లో ఆండ్రాయిడ్ ఫోన్లు లేటెస్ట్ ఫీచర్స్ రావటం, కొత్తవి రావటం, దాంతోపాటు సైబర్ క్రైమ్లు కూడా బాగా పెరగటం, అన్నోన్ కాల్స్ రావటం, లేకపోతే స్పామ్ కాల్స్ రావటం, ఇటువంటివన్నీ జరిగిన తర్వాత మోసపోవటం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు అంటే ప్రభుత్వం అనుకోండి, ఇప్పటికే కొన్ని ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ లాటరీ, కొన్ని ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్స్కి స్పామ్ కాల్స్ అంటే ఏదైతే అనుమానితంగా ఉండి వీడు కనుక వాడి మీద ఏదైనా చీట్ కానీ ఫ్రాడ్ కానీ నిన్ను మిస్గైడ్ చేద్దామని అటువంటి ఏవైతే కాల్స్ వస్తాయో అది ముందుగానే గుర్తుపడుతుంది. సాఫ్ట్వేరే గుర్తుపట్టి మీకు అది అంటే స్పామ్ అని వస్తుంది. ఎయిర్టెల్ నుంచి కూడా ఏదో ఒకటి వచ్చేసింది, స్పామ్ అని ఉంటుంది. లేదు అది ఇంకా వేరే అంటే రెడ్ కలర్లో వస్తాయి అనమాట. అంటే నీకు తెలిసిపోతుంటుంది ఆ కాల్స్ నువ్వు లిఫ్ట్ చేయొద్దు, ఆ కాల్స్ ఎత్తొద్దు, డేంజర్ కాల్స్. మళ్ళీ అన్నోన్ కాల్స్ ఏంటిది, డిజిటల్ అరెస్ట్ లాంటివనో, లేకపోతే మీకు షేర్ మార్కెట్లో టిప్స్ ఇస్తాం, రికమెండేషన్స్ ఇస్తాం, అటువంటి కాల్స్ కూడా ఫ్రాడ్ ఉంటాయి కదా, అవి కూడా మనకి చెప్తాయి అనమాట. అయితే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే అటువంటివి చూడగానే డిస్కనెక్ట్ చేయటం, మళ్ళీ దాన్ని బ్లాక్లో పెట్టడం, ఇవన్నీ కూడా కొద్దిమందికి. కానీ ప్రభుత్వమే మేల్కొని ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు ఇటువంటి ఉన్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నట్టు జ్యోతిరాదిత్య సింధియా గారు సంచార్ సాథి అని ఒక మొబైల్ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే వింటుర్రో అందరూ కూడా ఏమనుకుంటారంటే మాకు ఇటువంటి జరిగిన తర్వాత అనుకునే బదులు నాకు ఇటువంటిది కనుక తెలిస్తే నేను నష్టపోకుండా ఉంటా, అలాంటివి ఉంటాము అనేది ఉంటుంది. అయితే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ యాప్ని డౌన్లోడ్ కనుక చేసుకుంటే అది ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ఆ ఫీచర్స్ ఏందో చూద్దాం. ఏదైతే కొత్తగా సంచార్ సాథి అనే యాప్ని తీసుకురావడం జరిగిందో కేంద్ర టెలికాం శాఖ మంత్రి గారు శుక్రవారం విడుదల చేయడం జరిగింది. ఈ శుక్రవారం విడుదల చేస్తే ఇప్పుడు మనకి ఏదైతే అనుమానిత కాల్స్ కానీ లేకపోతే ఏదైతే వేరే విధంగా మనల్ని చేయటం కోసం, ఏదైతే మిస్గైడ్ చేయడం కోసం, లేకపోతే మనల్ని ట్యాప్ చేయడానికి వచ్చేటటువంటి కాల్స్, మీకు లోన్ వస్తుందండి, మీకు లాటరీ వచ్చిందండి, నొక్కండి ఇట్లా అని చెప్పి యాప్ ద్వారా, లేదు మా పైసలు మీ ఖాతాలోకి బై మిస్టేక్ పడ్డాయండి, ఇట్లా మీ ఖాతాకు వచ్చిన మీకు ఓటీపీ వస్తుంది అది చెప్పండి, ఇటువంటి అన్ని కూడా మనం ఇప్పుడు చేయడానికి వీలైతే బ్లాక్ చేయడానికి. అయితే వీళ్ళు ఫస్ట్ 2023లోనే ఈ కేంద్ర టెలికాం శాఖ వాళ్ళు ఇది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే మొబైల్ లాంచ్ చేయడం ద్వారా కొంచెం సమర్థంగా అంటే ఇటువంటి మోసాలకి చెక్ పెట్టాలనేదే ఇప్పుడు కేంద్రం భావించడం. దీనివల్ల ఏంటిది అంటే ఇటువంటి మోసాలు ఎవరైతే ఉండకుండా ఉండాలనే దానికి, ఆ మోసాలు జరగకుండా మనకి సేఫ్గా ఉండటం కోసం చెక్ పెట్టడం కోసమే ఇది అనమాట. అయితే ఇది ఆండ్రాయిడ్ iOSలో ఈ యాప్ మనం వినియోగించుకోవాలి. అయితే మీరు అన్నట్టు అన్నోన్ కాల్స్, అనుమానిత కాల్స్, ఎస్ఎంఎస్లు కానీ ఏదైతే వస్తాయో దాని నుంచి మనం నేరుగా ఫిర్యాదు చేయొచ్చు ఏది మనం టెలికాంకి. తర్వాత మీ పేరు మీద సపోజ్ ఎన్ని మొబైల్ కనెక్షన్లు, అంటే మనం ఏమనుకుంటాం అంటే నా పేరు మీద నాది ఒకటే ఉందిలే, మా ఇంట్లో వాళ్ళిద్దరు ఉంటే నా పేరు మీద అదే మన 2-3 ఉన్నాయి అనుకుంటారు. కాదు, మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు కూడా చూసినాం, ఏమని మన ఆధార్ కార్డు ఎక్కడో తీసుకుంటారు, ఆ నుంచి ఏం చేస్తారు, ఈ చైనా ఈ సైబర్ క్రైమ్ చేసేవన్నీ అవే. ఎలా అంటే మన ఆధార్ కార్డు తోటి, అంటే ఎవరి పేరు మీద XOY పేరుతో ఉంటుంది సిమ్, కానీ వాళ్ళు కాల్ చేస్తారు. ఎప్పుడైనా దొరికినప్పుడు ఆ సిమ్ కానీ ఎవరి పేరు మీద ఉంటది, మన పేరు మీద ఉంటుంది. అది మనల్ని పట్టుకుంటే నాకు తెలియదండి, నాకు సంబంధం లేదని అన్నా కానీ మరి నువ్వే కదా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో అసలు మనం మన పేరు మీద ఇంకెవరన్నా మొబైల్ కనెక్షన్ తీసుకున్నారా అవి కూడా తెలుసుకోవచ్చు దీని ద్వారా. తర్వాత ఒకవేళ అనధికారికంగా మన పేరు మీదనే అనధికారికంగా అంటే మనకి తెలవకుండా, మన ఇంట్లో వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఈ మనది
ఆధార్ని కానీ ఏదన్నా వేరే నెంబర్లు వాడుకుంటుర్రో అవి కూడా తెలుసుకోవచ్చు, మనం ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ఏంది, మన పేరు మీద ఎక్కడన్నా చీటింగ్ కానీ ఫ్రాడ్ కానీ జరిగే అవకాశాలు జరగకుండా ఉండటం కోసం అదొకటి. తర్వాత ఒకవేళ మన మొబైల్ పోయింది, ఒకవేళ థెఫ్ట్ అయింది, లేకపోతే పోగొట్టుకున్నాం, రెండు అనమాట. పోయినా పోగొట్టుకున్నా దొంగతనం జరిగినా ఏదైనా జరిగినప్పుడు మనము మన సిమ్ముని కానీ మనది వేరే మిస్యూజ్ కాకుండా, మనం ఈ మధ్యకాలంలో విన్నాం మన పాత ఫోన్లు పని చేయట్లేదని వాళ్ళు స్క్రాప్ కింద తీసుకుపోవటం, ఆ పాత ఫోన్లన్నీ మళ్ళీ దాన్ని ఆ డేటా అంతా చేసి మళ్ళీ మనల్ని బెదిరించటాలు, అవన్నీ మనం చాలా వీడియోలు చేయటం జరిగింది. అంటే ఇలా జరగకుండా ఉండటం కోసం ఇవన్నీ కూడా బ్లాక్ చేసే ఫెసిలిటీస్ ఈ సంచార్ సాతిలో ఉంటాయన్నమాట. అయిన తర్వాత మళ్ళీ మొబైల్ యొక్క ప్రామాణికతను కూడా దీంతో గుర్తించవచ్చు. అంటే ఉదాహరణకి ఐఎంఈఐ నెంబర్లు ఉంటాయి, అది మామూలుగా అన్నిట్లో ఉంటుంది, కాకపోతే దీంట్లో కూడా ఉంటుంది ఈ యాప్లో. అయితే దాన్ని మనము ఏదైతే చేయదలుచుకున్నాం అనుకోండి, దాని యొక్క అంటే మన ఫోన్ యొక్క ప్రామాణికతను తెలుసుకోవాలంటే ఐఎంఈఐ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మనము సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు వాళ్ళు. అయితే దీని మీద అది జనరల్గా అన్నిట్లో ఉంటుంది ఇది. కాకపోతే ఏంటంటే సంచార్ సాతి యాప్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇప్పుడు మనం చెప్పేది, ఈ ఫెసిలిటీస్లో ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనం కనుక మీరు డౌన్లోడ్ కనుక చేసుకొని, ఎవరైతే ఇది చూస్తున్నారో ఆ డౌన్లోడ్ చేసుకోండి, చూసుకోండి, ఏవైతే ఉన్నాయో మీకు తెలిసిపోతుంటుంది ఇంకేమన్నా ఫీచర్స్ ఉన్నాయా లేదా. జనరల్గా అయితే ఇవి ఎక్కువ అంటే కామన్ ఫీచర్స్ ఇవి. ఈ జనరల్గా మిగతా వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. మెయిన్ ఎక్కువ అంటే ఈ సంచార్ సాతి వల్ల బెనిఫిట్ ఏంటంటే అన్నోన్ కాల్స్, అనుమానిత కాల్స్, ఎస్ఎంఎస్లు, ఫ్రాడ్ వాటి కోసం ఇది ఎక్కువ బ్లాక్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఏది ఈ అందుకని ఇప్పుడు ఇది మన ప్రభుత్వాన్ని, మన సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎటువంటిది వేరే ఇబ్బంది లేదు, మనం పూర్తి స్థాయిలో దీని సేవలను ఉపయోగించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. సంచార్ సాతి మొబైల్ యాప్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.